తమిళనాడు సీఎం విజయ్ను ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విజయ్, త్రిష పేర్లు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. పలు కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిషే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు కూడా. తాజాగా విజయ్, త్రిష విడిపోయారని ప్రచారం జోరందుకుంది. నిన్న విజయ్ పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు విజయ్కు. విజయ్ సీఎం అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో త్రిష విషెస్ కోసం అందరూ ఎదురు చూశారు. ప్రతి సంవత్సరం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపే త్రిష ఈసారి ఎలాంటి పోస్టు పెట్టకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంది. కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజును ఆయనతో కలిసి దిగిన ఫోటోలను త్రిష షేర్ చేసింది. ఈసారి ఆమె మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేయడంపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తమిళనాడు సీఎం విజయ్ను ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష అన్‌ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విజయ్, త్రిష పేర్లు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. పలు కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరయ్యారు. రీసెంట్‌గా త్రిష ఇన్‌స్టాలో విజయ్ను అన్‌ఫాలో చేయడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మొత్తంగా చూస్తే త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదటిది లారెన్స్ సీటు విషయం తిరుచికి సంబంధించి అయితే, రెండోది విజయ్ మరలా తన భార్యతో మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా త్వరలో కలవబోతున్నారన్న వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. సో ఏంటి అంటే త్రిషకు రాజకీయంగా లేదంటే ఆమె ఆశించిన విధంగా విజయ్ అక్కడ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ప్లేస్ ఇవ్వకపోవడంతోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయా? ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? చాలా యాక్టివ్ గా అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా విజయ్ కి సపోర్ట్ చేసే విధంగా కూడా చాలా కీలకంగా వ్యవహరించింది. మరోవైపు గతంలో అంటే విజయ్ కి వాళ్ళ భార్యకి మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో విడిపోతారంటూ కూడా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటైంది, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవబోతున్నారు అనంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ఇరు కుటుంబాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి త్రిష అందువల్లనే ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ ని అంటే అన్‌ఫాలో కొట్టినట్టు కూడా ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి విజయ్ కావచ్చు, అదేవిధంగా త్రిషకు సంబంధించిన ఇష్యూల్లో ఆమె అంటే వాళ్ళ కుటుంబంలో ఈమె దూరి ఈ రకంగా మా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు సృష్టించింది. విడిపోవడానికి లేదా విడిపోవడానికి వెళ్లేంత వరకు కూడా కారణాలుగా అంటే త్రిష అనే ప్రధాన కారణం అంటూ కూడా విజయ్ భార్య మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ రావడం జరిగింది. అందువల్లనే గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళ దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా విజయ్ కి అదే వాళ్ళ భార్యకి మనస్పర్ధలు ఉన్నాయి. గొడవలు పడ్డారు, పెద్ద మనుషులు ఒప్పించారు. అదేవిధంగానే ఇట్లా రకరకాలుగా కోర్టుల వరకు కూడా వెళ్లడం జరిగింది. అయితే తాజాగా ఒక్కసారిగా త్రిష ఇన్‌స్టాగ్రామ్ లో అన్‌ఫాలోయింగ్ కొట్టిన నేపథ్యంలో మరి మరింత ఆసక్తికరంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విజయ్ అభిమానులు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా ఎందుకు త్రిష అన్‌ఫాలో కొట్టింది ఇన్‌స్టాగ్రామ్ లో అనేది ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తుందని చెప్పొచ్చు. అండ్ తిరుచి సీట్ను కూడా ఆశించారు అన్న చర్చ సాగింది. మొన్న ఇటీవల లారెన్స్ ఆ విషయంపై కూడా మాట్లాడారు. ప్రజలు పోటీ చేయమంటే నేను పోటీ చేస్తా అని కూడా లారెన్స్ అనటం. సో ఏంటి ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? అంటే త్రిష రాజకీయంగా ఏదో ఆ సీట్ను ఆశించారని మనం భావించవచ్చు అంటారా? ఆ సీట్ రాకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయనుకోవచ్చా? అందులోనూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా త్రిష ఇటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏదో ఒక కీలక పాత్ర పోషిస్తారనుకుంటే విజయ్ మాత్రం ఫ్రెండ్ లాగే దూరంగా పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో దీంతో త్రిష ఏమైనా మనస్తాపానికి గురైందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా వంశీ, ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి టీవీకే పార్టీ మొదటి దశలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు రావడం జరిగింది. ఆ సందర్భంగా వెన్ను తట్టి ప్రోత్సహించి ఏం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటూ కూడా త్రిష విజయ్తో పాటు కూడా అంటే ఆ కష్టకాలంలో ఉండడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే పెద్ద ఎత్తున ఒక టాక్ అయితే నడిచింది. ఎందుకంటే తిరుచికి సంబంధించి అంటే 2 స్థానాల్లో తమిళనాడులో విజయ్ అంటే గెలిచారు కాబట్టి తిరిచి అక్కడ రాజీనామా చేసిన తర్వాత త్రిషని అక్కడ నిలబెడతారు బై ఎలక్షన్ లో, ఉప ఎన్నికల్లో. మరి ఖచ్చితంగా బై ఎలక్షన్ లో ఆమె గెలిచిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ లో కూడా ఆమెని తీసుకుంటారు, మంత్రి పదవులు ఇస్తారు. ఇట్లా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చి రకరకాల పార్టీలను సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విజయ్ ఎక్కడా కూడా త్రిష విషయంలో అంత ప్రాధాన్యత ఇవ్వకుండా
ఆయన ఆయన అంటే ప్రభుత్వ ఏర్పాటు దాని తర్వాత ముందుకెళ్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గత 10-15 రోజుల నుంచి కూడా విజయ్ తో పాటు వాళ్ళ సతీమణి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా సన్నిహితంగా మెలగడం, దాని తర్వాత కోర్టులో ఉన్నటువంటి చిక్కులకు సంబంధించి కూడా అతి త్వరలోనే పరిష్కారం అవుతుందంటూ కూడా విజయ్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పిన నేపథ్యంలోనే త్రిష ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలోయింగ్ కొట్టడం, మరోవైపు ఇక ఆయనతో ఎటువంటి సంభాషణ కానీ ఎటువంటి అంటే ఎక్కడ కూడా సన్నిహితంగా మెలగకూడదనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా వాళ్ళ అభిమానులు కానీ రకరకాల చర్చ అయితే నడుస్తుంది. గోపీనాథ్, పెద్ద గ్యాప్ కూడా లేదు. ఒక 10-15 రోజుల క్రితం కూడా ప్రముఖ మన డైరెక్టర్ చనిపోయినప్పుడు కూడా వెళ్ళారు, పరామర్శించారు. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యారు. భారతీరాజా మృతికి సంబంధించి కూడా అప్పుడు అటెండ్ అయిన పరిస్థితి చూసాం. ఆ విధంగా ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో త్రిష విజయ్ బయట కూడా కలిశారు, కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటి ఒక్కసారిగా సడన్ గా త్రిష, అందులోనూ బర్త్డే రోజునే ఆమె అన్ఫాలో చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో చాలా స్పెషల్ డే విజయ్కు, ఎందుకంటే సీఎం అయిన తర్వాత మొదటి పుట్టినరోజు. చాలా మంది ప్రముఖులు, చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా విషెస్ చేశారు. కానీ త్రిష అన్ఫాలో చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక మొత్తంగా ఈ దూరం కంటిన్యూ అవుతుందని భావించచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు ఆ రకంగానే అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే త్రిషాకి విజయ్కి ఉన్నటువంటి సన్నిహితం ఇప్పటిది కాదు, అంటే దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా అత్యంత సన్నిహితంగా మెలగడం జరిగింది. ఇదే విషయంలోనే విజయ్కి వాళ్ళ సతీమణికి మనస్పర్ధలు ఉన్నాయి. అందువల్లనే వాళ్ళు కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం స్నేహపూర్వకంగానే మేము మెలుగుతున్నామంటూ కూడా పలు సందర్భాల్లో త్రిషాను చెప్పడం జరిగింది. విజయ్ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ఆయన్ని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా కేవలం ఒక ఫుల్ స్టాప్ తోనే పెట్టడం జరిగింది. కేవలం త్రిషాకి తనకి ఉన్నటువంటి కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే, అంతే తప్ప ఇంకెక్కడా కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఇలాంటివి ఎక్కడా కూడా లేవంటూ కూడా విజయ్ కూడా కొన్ని సందర్భాల్లో సన్నిహితులు కావచ్చు, అభిమానులు వీళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలానే కొనసాగుతుంది అనుకున్న తరుణంలోనే ఒకసారిగా ఈ ఎన్నికల్లో అంటే ఘన విజయం సాధించిన తర్వాత త్రిష తిరుచి నుంచి పోటీ చేస్తారు, మంత్రి పదవి వస్తుంది. అదే కాకుండా హోంశాఖను ఆమెకు అప్పగించబోతున్నారు. ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండబోతుంది. టీవీకే పార్టీలో కింగ్ మేకర్ అవ్వబోతోంది ఫ్యూచర్ లో. ఇట్లా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని పార్టీలకు సంబంధించి అంటే కొన్ని మిగిలిన పార్టీ వామపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు కానీ లేదంటే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి గెలిచిన తర్వాత వాళ్ళు అంటే ఎన్నో రకాల ఆశలు పెట్టుకుని త్రిషాతో కూడా అంటే ఆ రకమైన అంటే సన్నిహిత సంబంధాలు పార్టీలో కొనసాగించడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే కేవలం ఆ సందర్భంలో మాత్రం జరిగాయి. కానీ ఇప్పుడు రాజకీయ పరిణామాలతో పాటు కుటుంబ సభ్యుల పరిణామాలు కూడా మారిపోయాయి. అప్పటి వరకు కూడా ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఏదైతే విజయ్ సతీమణి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం కోర్టు నుంచి కూడా అతి త్వరలోనే విత్డ్రాల్ చేసుకుంటారు. అంటే కేసుకు సంబంధించిన విషయాలు కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి అంటే జీవించబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ సతీమణి దగ్గర అవుతున్న సందర్భంలోనే మనం దూరంగా వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్కి మనకి ఎటువంటి సన్నిహితంగా మనం ఉండకూడదనే ఆలోచనతో ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున అంటే టాక్ నడుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఎవరు థ్యాంక్ యూ గోపీనాథ్.